చిన్న వయసులోనే హనుమంతుడి ఆలోచనలు కూడా గొప్పవే. ఆకాశంలో కనిపించిన ఆ ఎర్రటి వెలుగును చూసి అది ఒక పండు అనుకున్నాడు. ఆలోచించకుండా వెంటనే దాన్ని తినేయాలని నిర్ణయించుకున్నాడు. ఎగిరి గంతేసి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. అతని వేగం చూసి గాలె ఆశ్చర్యపోయింది. పర్వతాలు, మేఘాలు అన్నీ అతని కింద పడిపోయాయి. ఈ దృశ్యం చూసి దేవతలందరూ భయపడ్డారు. ఇది ప్రళయం ప్రారంభమా అని అనుకున్నారు. కాని సూర్యుడు మాత్రం శాంతంగా ఉన్నాడు. ఇతడు లోకాలను కాపాడబోయేవాడే అని తెలుసుకున్నాడు. హనుమంతుడు సూర్యుడిని పట్టుకుని అది వేడిగా ఉందని కూడా పట్టించుకోకుండా ఆడుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో సూర్యుణ్ణి మింగడానికి వచ్చిన రాహువు హనుమంతుడిని చూసి భయంతో వణికిపోయాడు. తనకంటే పెద్ద శక్తి కనిపించడంతో రాహువు స్వర్గానికి పారిపోయాడు. అక్కడ ఇంద్రుడికి జరిగినది చెప్పబోతున్నాడు. తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే SVK మోటివేట్ మైండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాతి భాగం తప్పక చూడండి.